పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పుకుందాం. తాపత్రయం. భారతీయ సనాతన ధర్మశాస్త్రం పురాణ శాస్త్రాల్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. 3 రకాల తాపత్రయాలు ఉంటాయి. ఆ 3 రకాల తాపత్రయాలే మనిషిని నాశనం చేస్తాయి, మనిషిని ముందుకు తీసుకెళ్తాయి. రెండు అదే. ముందుగా అసలు తాపత్రయం అంటే ఏంటో చూద్దాం. తాపం అంటే దుఃఖం. నాకు చాలా తాపం కలిగింది అంటారనమాట. తాపము అంటే దుఃఖం. త్రయం అంటే 3. అంటే 3 రకాల దుఃఖాలు, త్రివిధ దుఃఖాలు మనల్ని వెంటాడుతుంటాయి. ఆ 3 రకాల దుఃఖాలకి కారణమైన, ఈ తాపానికి కారణమైన ఆ 3 రకాల ఐటమ్స్ మీద, 3 రకాల సిచ్యువేషన్స్ మీద మనం దృష్టి పెడితే మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అందుకని ఈ 3 రకాల దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మూలంలోకి వెళ్తే అది తెలిసేదే తాపత్రయం. అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మిక తాపం, రెండోది ఆది భౌతిక తాపం, మూడోది ఆది దైవిక తాపం. 3 తాపాలు ఉన్నాయి మనకి. అంటే 3 దుఃఖాల ప్రారంభానికి మూలాలు అనమాట. అది ఒకటి ఆధ్యాత్మిక తాపం, 2 ఆది దైవిక తాపం, 3 ఆది భౌతిక తాపం, లేదా 2 ఆది భౌతిక తాపం అనుకోవచ్చు. వీటి గురించి విస్తారంగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఆధ్యాత్మిక తాపం. అంటే దీన్ని ఎందుకు ఆధ్యాత్మిక తాపం అనే శాస్త్రంలో పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఇది కూడా వన్ ఆఫ్ ఆధ్యాత్మిక అనగానే స్పిరిచువాలిటీ కాదు. ఆధ్యాత్మిక అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ తీసుకునే విధానం. ఆధ్యాత్మిక తాపంలో అంటే ఏంటంటే మనిషి ద్వారా కలిగేవి, తన ద్వారా తనకు కలిగేవి, తన వల్ల తనకు కలిగేవి. అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇలాంటి అరిషడ్ వర్గాల వల్ల కలిగే బాధల్ని ఆధ్యాత్మిక తాపాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, పక్కవాడి ద్వారా కలగవు, మన ద్వారా మనకు కలుగుతాయి. అంటే మనలో జనించిన అజ్ఞానపు కోణాలు బయటికి వెళ్ళి దుఃఖంగా మారి తిరిగి మనల్ని చేరుతాయి. ఈ అజ్ఞానపు కోణాలకి మూలాలు అరిషడ్ వర్గాలు. ఇది 90%. చూడండి ఫ్రెండ్స్, ఈ తాపత్రయంలో మనకు దుఃఖం కలిగించేది ఆధ్యాత్మిక తాపము 90%. ఆధ్యాత్మిక తాపం 90% అయితే, ఆది భౌతిక తాపం 9% అయితే, ఆది దైవిక తాపం 1%, 1%. అంటే చూడండి, మీకు మనం ఎంత దేన్ని మార్చుకోవాలో క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం 90%. అంటే ఈ తాపం వల్ల మానవుడు 90% బాధపడుతున్నాడు. 1%, 2% కాదు. ఈ 90% బాధలో ఆధ్యాత్మిక తాపాన్ని సరిచేస్తే 90% బాధని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా 10% బాధ పెద్ద విషయం కాదు. ఆది భౌతిక తాపం తగ్గించుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు. 10% మనం ఎలాగైనా మేనేజ్ చేసేయచ్చు. ఆది భౌతిక తాపం 9%. ఈ ఆది భౌతిక తాపం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర ప్రాణికోటి వలన కలుగుతుంది. అంటే మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞానం వల్ల, ఇతర మనుషులు పెట్టే బాధల వల్ల, ఇతరులు చేసే దుష్కర్మల వల్ల కలిగే బాధలు, అది 9%. అంటే ఇది నేను స్పిరిచువల్ సైన్స్లోంచి తీసుకొని చెప్తున్నాను. ఇక లాస్ట్ది ఆది దైవిక తాపం. అంటే దైవం ద్వారా వచ్చే తాపాలు, అంటే ప్రకృతి నుంచి వచ్చేవి. ప్రకృతి విలయాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు ఇవన్నీ కలిగేవి. అది కేవలం 1%. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుకూలంగా చెప్తే, ఇప్పుడు మనకు కలిగే దుఃఖం 90% మన వలన, 9% పక్కవాడి వలన, 1% ప్రకృతి వలన. ఇది లెక్క. ఇక మీరు చెక్ చేసుకోండి. మన వల్ల మనకు కలిగే దుఃఖమే ఎక్కువ. 9% పక్కవాడు, వాడు వచ్చి మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన రిజల్టో చూడండి. ఇది 1% మాత్రమే ప్రకృతి. ఇది నమ్మలేని నిజం. మన వల్ల మనకు కలిగే దుఃఖం 90%. ఇంకా 9% పక్క ప్రపంచం. ఇక మీరు అర్థం చేసుకోండి, దేన్ని మార్చాలా ఇప్పుడు? పక్కవాడిని మార్చాలా? కరోనాని మార్చాలా? ప్రపంచాన్ని మార్చాలా? మనల్ని మార్చాలా? మనల్ని మారిస్తే మొత్తం దుఃఖం మారుతుంది. సో ఫ్రెండ్స్, ముందు మళ్ళా ఒక్కొక్క దాని నుంచి విస్తారంగా చూద్దాం. ముందు ఈ తాపత్రయాల్లో
మనలోని దుఃఖం అంటే ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే మనలోది అనమాట. అది దానికి మనమే కారణం కాబట్టి అనమాట. 90% అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరిషడ్ వర్గాలే, ఇంకేమి లేవు ఇక్కడ. 6 పాయింట్స్ తీసుకోండి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సల్యం. మొట్టమొదటగా లాస్ట్ నుంచి వద్దాం. అసూయ. అసూయ మనలో కలిగే దుఃఖానికి కారణం. ఎవడికో లాభం వచ్చిందనుకోండి, మనకు తెలియకుండానే లోపల ఒక సెక లాంటిది ప్రారంభం అవుతుంది. అది తెలియకుండానే ప్రారంభం అవుతుంది. ఎవడో బాగా సంపాదించాడు అనుకోండి, ఎంతమందిని కూడా సంపాదించాడురా అంటాం. దాంతో అసలు అన్నిటికీ ఫస్ట్ ఇక్కడే ప్రారంభం ఉంటుంది. కామక్రోధాల్లో లాస్ట్ నుంచి వస్తే అసూయ అన్నిటికీ మూలం అవుతుంది. అది లోపల ఒక అసహనంలా ప్రారంభం అవుతుంది అనమాట. ఈ అసహనం ఏమవుతుందంటే జెల్సీగా బయటపడుతుంది. జెల్సీ అని చెప్తే ఒప్పుకోం కదా, నవ్వుతారు కదా. అందుకని దానికి ఏదో ధర్మం రంగు పూసేస్తాం. ఇంకా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒక అమ్మాయి ఉంది, చిన్న చిన్న మిడ్డీస్ స్కర్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. అమ్మాయిని చూసి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే పక్క వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు చెప్పండి మీరు? బాబా ఎంత చక్కగా ఉంది, కుందన బొమ్మ అని కొంతమంది అంటారు. అందంగా ఉన్న అమ్మాయి స్కర్ట్ వేసుకొని వెళ్తుంటే ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, ఎంత చక్కగా ఉంది అని అంటారు. ఎవరు? ఆధ్యాత్మిక తాపంలో లేని వాళ్ళు, అంటే అసూయ లేని వాళ్ళు. ఇంకొంతమంది ఏమంటారు చూడండి, నాశనం అయిపోతుంది లోకం, దరిద్రం అయిపోయింది, ఆడపిల్లలు చూడు ఎలా తయారయ్యారని ఈ శాపనార్థాలు పెడుతుంటారు. వాళ్ళు ఎందుకు అలా శాపనార్థాలు పెట్టారంటే వాళ్ళ లోపల ఒక అసహనం స్టార్ట్ అయింది. అసహనం కోపంగా మారింది. ఈ అసహనానికి కోపానికి మధ్యలో అసూయ ఉంటుంది. ఏంటి అసూయ అంటే తాము చిన్న వయసులో ఉండగా అలా ఉండలేకపోయామని, ఆనందంగా తిరగలేకపోయామని, అలా మోడర్న్గా లేకుండా తమ జీవితం దరిద్రం అయిపోయిందని. ఇది నమ్మలేని నిజం. మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, అది సత్యం. అది ఎవరికైనా ఇది రూలే. ఆ లోపల ఒక పెడుసులా మారిపోయి బయటికి వచ్చేది. అలాగని చెప్పేసి ఆ అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంటే నాకు అసూయగా ఉందని అనలేం కదా. అందుకని లోపల దానికి ఏం చేస్తామంటే ధర్మం రంగు పులిమేస్తాం. నాశనం అయిపోయింది సమాజం అంటాం. చూసారా? ఇది ఆధ్యాత్మిక తాపం. ఎప్పుడైతే మనం అసహనంగా ఉన్నామో, ఎప్పుడైతే కోపంతో ఉన్నామో, ఎప్పుడైతే అసూయతో ఉన్నామో అది కడుపు మంటగా మారిపోతుంది. అది కాస్త షుగర్గా మారిపోతుంది. అది కాస్త ఇరిటేషన్గా మారిపోతుంది. ఇంక చెప్పాలా మీకు, ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. కనుక ఆధ్యాత్మిక తాపాన్ని కనుక మనం సరిచేస్తే 100కి 90% సమస్యలు సాల్వ్ అయిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒక తాపం అన్నమాట మనకి ఎంత రందో. ఈ తాపానికి మరొకటి కూడా కారణం ఉంది, రంది. ఈ ఆధ్యాత్మిక తాపంలో రంది కూడా ఉంది. ధనం మీద రంది, బంధువుల మీద రంది, వ్యవహారం మీద రంది. ఇంక తనకు అక్కర్లేని ఏముండవు, అన్నీ కావాలి, అన్నీ నేను చెప్పినట్టే జరగాలి. దాంతో వారికి దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే వారు చెప్పింది ఏది జరగదు కాబట్టి. ఏ ఇంట్లో అన్నా చూడండి ఇదే డిస్కషన్, ఇదే గొడవలు, ఇదే పంచాయతీలు. ఎందుకు భార్యాభర్తల మధ్య కొట్లాట వస్తుంది? మీరు ఆలోచించండి. శరీరాన్ని ఇద్దరు పంచుకుంటున్నారు, ఒకళ్ళు లైమ్ అయిపోయారు, అయినా మరి ఎందుకు కొట్లాట ఉంది? ఇదే కారణం. మదం అన్నమాట. మదం. నేను చెప్పింది వినాలి నా భార్య, నేను చెప్పింది ఎందుకు వినదు? భర్త చెప్పింది వినాలి భార్య, లేకపోతే భార్య చెప్పింది వినాలి పిల్లలు, లేకపోతే అత్తగారు చెప్పింది వినాలి కోడలో. ఇలాగా మదం ఆ కోణంలోంచి అది వస్తుంది. అంటే ఫైనల్గా మన సమస్త దుఃఖాలకి మూలము 90% ఆధ్యాత్మిక తాపంలో ఉంది. ఆధ్యాత్మిక తాపం కలగడానికి కారణము మనమే, ఎవరికి వారు కల్పించుకున్నవే. ఇలా కల్పించుకున్న బాధలే ఆధ్యాత్మిక తాపాలు. అందుకే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది పరమ సత్యం ఫ్రెండ్స్. మూలం తెలిస్తే సరి చేసుకోవడం చాలా సులువు. మూలం తెలియకపోతే ఎప్పటికీ మనం సరిచేయలేం. ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు మారరా, వాళ్ళు ఇంతేనా, వీడి జన్మ ఇంతేనా, ఎప్పుడు ఇలాగే ఉంటాడా అని మీరు వాళ్ళని సతాయిస్తూ పీకుతూ ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు, మీరు ఇలాగే ఏడుస్తుంటారు. జీవితం అంతా ఈ తాపమే.
అందుకని ఏ భర్త మారడు అని ఫిక్స్ అయిపోండి. ఏ బిడ్డ మారడు, ఏ భార్య మారదు, ఏ అత్త మారదు, ఏ కోళ్ళు మారదు, ఎవరు మారరు. వాళ్ళ జీవితం ప్రకారం వాళ్ళు జీవిస్తుంటారు, వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు నడుస్తుంటారు. వాళ్ళతో ఎలా ఉండాలన్నది తెలుసుకోవడమే ఆధ్యాత్మిక తాపం నుంచి బయటపడడం. కనుక ఈ స్వయంకృతాలు ఇవన్నీ మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి స్కాన్ చేసుకోండి మీ జీవితాన్ని. మీకు కలిగిన దుఃఖానికి కారణం ఏంటి? అనారోగ్యాలు చూద్దాం. అనారోగ్యానికి కారణం ఎవరు? ఏ అనారోగ్యం వచ్చినా వెంటనే పక్కవాడి మీదే చూస్తాం. పలానా వాడు ఎలా చేశాడు అందుకు వచ్చింది, పలానా వాడు అలా చేశాడు వచ్చింది, పలానా దానివల్ల వచ్చింది, పలానా దీనివల్ల వచ్చింది అని పక్క వాళ్ళ మీదే చెప్తాం. ఒక్కసారి సరిగా చూసుకోండి. మీ ఆధ్యాత్మిక తాపానికి కారణము ఈ జబ్బు అయితే ఈ జబ్బుకు కారణం మీ యొక్క అజ్ఞానము అని కనిపిస్తుంది. అది ఈ జన్మలో అవ్వచ్చు, గత జన్మలో అవ్వచ్చు. దానికి ఆధారం ఎక్కడుందంటే మీ దగ్గరే ఉంది. ఏ బాధ కలిగినా వెంటనే మనం ఏమంటామంటే, దేవుడా ఏం కర్మ చేశాను దేవుడా అంటాం. చూసారండి? అంటే ఫ్రెండ్స్, శారీరక బాధలు వచ్చినా, మానసిక బాధ కలిగిన, లేకపోతే ఆర్థిక బాధ కలిగిన, వీటన్నిటికీ మనం ఒకటే ఆన్సర్ మన దగ్గర నుంచి. చెయ్యి మనకు తెలియకుండానే ఇలా తల మీదకి వెళ్ళిపోద్ది, కర్మరా బాబు అని. ఆ కర్మకి కారణం ఎవరు? మీరే. అది గతం అవ్వచ్చు, గత జన్మ అవ్వచ్చు. కనుక ఈ ఆధ్యాత్మిక తాపంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఇది. 90% రిలీజ్ అయిపోతాం ఫ్రెండ్స్. 90%, ఒకటి కాదు రెండు కాదు. ఇందులో ఎక్కువ మానసికంగా మనం సఫర్ అయ్యే ఉంటాయి. 90% మనం అద్భుతంగా జీవించవచ్చు ఇది ఒక్కటి సరి చేసుకుంటే. అందుకని నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని గోడ మీద రాసుకోండి. ప్రతిరోజు దాన్ని చూడండి. సేతు మహనీయుడు చెప్పిన గొప్ప పదం ఇది. మీరు ఇంకొక సెకండ్లో మనం ప్రాణం వదిలేస్తున్న సమయంలో కూడా ఈ పదాన్ని మర్చిపోకుండా ఉండగలిగితే మనం ఆధ్యాత్మిక తాపాన్ని దాటేయచ్చు. ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక తాపం నుంచి బయటికి రావాలంటే ద బెస్ట్ మార్గం నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని పక్కాగా మీరు ఫిక్స్ అవ్వాలి. ఎంతగా అంటే అర్ధరాత్రి మధ్యరాత్రి నిద్ర లేపి నీ వాస్తవానికి ఎవడు కారణం అంటే నేనే అనాలి, అంతగా అన్నమాట. కానీ పక్కవాడు మనకి చాలామంది సోకాళ్ళు ధ్యానులు, సోకాళ్ళు మాస్టర్స్, సోకాళ్ళు ఆధ్యాత్మికతలు కూడా ఈ వాక్యం చెప్తుంటారు. అందరూ చెప్తారు ఈ మాట నాతో సహా. కానీ మనకి ఏదైనా సమస్య రాగానే వాడి వల్లే వచ్చింది అంటాం, పలానా వాడి వల్ల వచ్చింది అంటాం. ఇది మర్చిపోతుంటాం, ఈ పదాన్ని. ఇది మర్చిపోకూడదు అసలు. నేనైనా అంతే. ఎవడనో వాడు ఇలా చేశాడా, దొంగ వేద వాడు చేశాడు కాబట్టి మనకి ఇలా నష్టం వచ్చింది అనుకుంటుంటాం. మళ్ళీ సడన్గా నాకు ఈ పదం గుర్తొస్తుంది. అవును కాదు, మన వాస్తవం ఆ రూపంలో వచ్చింది. వాడు కేవలం పాత్రధారి ఫ్రెండ్స్. మన వాస్తవం ఆ రూపంలో వచ్చింది, దానికి సృష్టికర్త మనమే. అయితే ఇది ప్రజెంట్ మనం కాకపోవచ్చు, గతం మనం అయి ఉండొచ్చు. ఇది ఒక్కటి అర్థమైతే ఆధ్యాత్మిక తాపం నుంచి బయటకు వచ్చేయచ్చు. అందుకని ఒక పెన్ను తీసుకొని, ఒక స్కెచ్ పెన్ తీసుకొని, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని ఇంతింతలో అక్షరాలు రాసుకొని మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అంటించుకోండి, అద్దం మీద అంటించుకోండి. అదైతే రోజు చూస్తాం, మన మొహాన్ని మనం రోజు చూసుకుంటాం కదా. అప్పుడు మీరు ఎప్పుడన్నా నేను అలా రాసుకున్నాను, ఎప్పుడన్నా మనం ఎరుక కోల్పోయినప్పుడు అక్షరాలు గుర్తు చేస్తాయి. ఇది ఒక్కటే ఆధ్యాత్మిక తాపంలో నుంచి మనం బయట పెట్టేస్తుంది. 90% సమస్యల నుంచి 1%, ఒకటి కాదు రెండు కాదు మై డియర్ ఫ్రెండ్స్, 90%. 10% పెద్ద విషయం కాదు, మనం దాటేయచ్చు ఎలాగైనా. ఎన్నో ఉన్నాయి ఇలాగా చెప్పాలంటే. పాపం వీడు అమాయకంగా బలయ్యాడు, వీడి వల్ల వీడు అన్యాయం అయిపోయాడు అన్న క్యారెక్టర్ లేదు. నేను ఎతికాను, అన్ని స్టోరీలు ఎతికాను. ఆధ్యాత్మిక తాపం తప్ప, అంటే తన వాస్తవానికి తను కారణం కాకుండా వేరేవాడు అక్కడ ఉన్నాడని పురాణ కథలో, ఇతిహాసాలు, రామాయణాలు, మహాభారతాలు మొత్తం ఎతికాను. ఎక్కడ నాకు ఒక్క క్యారెక్టర్ కనపడలా. కొన్ని మీకేమైనా కనపడితే చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి చాలు. ఏ క్యారెక్టర్ అయితే అండి వాడి వాస్తవానం ప్రజెంట్ దన్న అయి ఉంటుంది, లేదా గతం దన్న అయి ఉంటుంది. ద్రౌపది ఎంత అవమానం పడిందండి, ఆమెకి ఏం కర్మ ఉందండి, ఆమెను ఎంత అవమానించారండి, చీరలాగా అవమానించారండి అంటారు. అంటే ద్రౌపది వాస్తవానికి దుర్యోధనుడు కారణమయ్యాడని మీరు అనొచ్చు. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక తాపంలో ఆది భౌతిక తాపము కూడా ఉంది. అది 9% ఉంటుంది, 9%.
బట్ 90% ద్రౌపది క్యారెక్టర్ ఉంది అక్కడ. 9% దుర్యోధనుడు అయితే చూడండి ఎంత విచిత్రమో. 1% సిచ్యువేషన్ అయితే, కాలం అయితే 9% దుర్యోధనుడు లేకపోతే దుశ్శాసనుడు లేకపోతే శకుని అయితే 90% ద్రౌపది అయింది అక్కడ కూడా. అదేంటండి అందుకైందంటే ఆమె వాళ్ళని అంతకుముందు రెచ్చగొట్టింది, వాళ్ళ పట్ల శత్రుత్వాన్ని పెంచేలా చేసింది, వాళ్ళ అసూయలకు మూల కారణమైంది, అజాత శత్రుత్వాన్ని పెంచుకుంది. రకరకాల సిచ్యువేషన్స్ జరిగినాయి అంతకుముందు, దాంతో వాళ్ళు పగబట్టారు. ఇది బాగా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. మనకు పైకి కనిపించదు, ఇది ఎవ్వరికీ కనిపించదు. చాలా లోతైన లోపల చాలా లోతైనవి ఉంటాయి. ఖచ్చితంగా 90% మీ పాత్ర ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక 9% పక్కవాడి పాత్ర ఉంటుంది, 1% ప్రకృతి పాత్ర ఉంటుంది. ఎంత ఉందో చూడండి మనం మార్చుకోవాల్సింది. అందుకని ఇక్కడ అమాయకుడు ఎవడు లేడు, నాతో సహా మీతో సహా అందరికీ ఆది ఆధ్యాత్మిక తాపం బ్యాక్గ్రౌండ్ ఉన్నది అందరికీ. అది 1 కూడా 2 కాదు 90%. పక్కవాడికి లాభం వచ్చింది అనుకోండి, మనకి ఒక బాధ కలుగుతుంది, అది ఆధ్యాత్మిక తాపం. కోరుకున్న దొరకలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుంది. అందుకే అరిషట్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యాలు పెట్టారు. కామం తర్వాత, కామం అంటే కోరిక, మనకు ఒక కోరిక కలిగింది అనుకోండి, అది లభించలేదు అనుకోండి, వెంటనే మనకేం కలుగుతుంది తెలుసా? క్రోధం కలుగుతుంది. ఆ క్రోధంలో నుంచి ఒక్కొక్కటి బయలుదేరుతాయి. ఇంకా కామక్రోధాదులు అంటారు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదో సంపాదిద్దాం అనుకున్నారు, అది అందలేదు మీకు, అది సంపాదించలేకపోయారు, ఆ జాబ్ సంపాదించలేకపోయారు, లేకపోతే ఆ డబ్బు సంపాదించలేకపోయారు, లేకపోతే మీ ఆ కోరిక తీరలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లాలు ఉంది, తను ఎక్కడికో పోతానుంది, వాళ్ళ హస్బెండో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆయన భర్త. అంతే, ఆమె చేతిలో గిన్నె డబేల్మని మోగుతుంది. అంటే కామం తీరకపోతే, కామం అంటే కోరిక, కామం తీరకపోతే పక్కన క్రోధం పొడుచుకొని వచ్చేస్తుంది. తీరిందనుకోండి, అది ఇంకో కోణంలోకి తిరుగుతుంది. ఇది విచిత్రమైన సిచ్యువేషన్ ఫ్రెండ్స్. అందుకే ఆధ్యాత్మిక తాపమే అసలైన కారణము 90%. ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ తన కోరిక తీరలేదు, తనని పంపలేదు, ఓకే అందనుకోండి, తనను తను సంభాళించుకుందనుకోండి, తన కామాన్ని, తన కోరికని తను పెండింగ్లో వేసేసుకుందనుకోండి, దుఃఖం ఉండదు. తప్పేళ్ళ నేలకేసి కొట్టేస్తుంది, వెంటనే ఏదో మాట అంటుంది, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, పంచాయతీలు నడుస్తుంది, మొత్తం మీద గొడవ అవుతుంది. ఫైనల్గా ఏం చెప్తుంది? నన్ను నా మొగుడు పర్మిషన్ ఇవ్వలేదు, బయటికి వెళ్ళట్లేదు, చావు కొట్టాడని తిడుతుంది. అదే ఒక భర్త ఆఫీసు నుంచి వస్తాడు, ఆఫీసులో బాస్ వాడిని చావు కొడతాడు, తిడతాడు, వాడిని ఏమనలేడు కదా, ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఆ భార్యమని సరిగా చేయకపోవటమో, సరిగా ఓడ్చకపోవటమో, ఏదో చిన్న కారణం దొరుకుతుంది, వెంటనే ఆమె మీద గయ్యమంటాడు. నా భార్య అసలు నన్ను పట్టించుకోదు, ఇల్లు పట్టించుకోదు, దరిద్రం చేసిందని భార్య మీద తోస్తాడు. నిజానికి భార్య కారణం కాదు. మరి ఎవరి కారణం? బాస్ కారణమా? కాదు. బాస్ ఎందుకు తిట్టాడు? ఊరికే ఎవడు తిడతాడు? వీడు సరిగ్గా చేయకపోతేనే తిడతాడు, సరిగ్గా చేసినా తిడతాడు. ఆ 9% ఉంది ఓకే, కానీ 90% ఉంది ఇక్కడ. మొత్తం మీద ఆడు తిట్టాడు కదా, ఆ కసితో ఏమని తిట్టాడు, ఏం ఊరుకోదు కదా, ఈయన వేసింది పీక్కుంటా కూర్చుంటాడు, మందు కొడతాడు. మందు కొట్టి ఊరుకోడు కదా, ఆ బాటిల్ నేలకేసి కొడతాడు, నేలకేసి కొట్టినా ఊరుకోడు కదా, అది ఎవడో వచ్చి తొక్కుతాడు, ఆడు గూర్చుకుంటూ ఈయన 2 పీకుతాడు. చూసారా ఎంత దూరం వెళ్ళిపోతుందో అది ఆధ్యాత్మిక తాపం. కనుక మూలంలోకి వెళ్తే, నా భార్య సరిగా ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటానని ఈడు ఏడుస్తుంటాడు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం డైవర్స్ కేసులన్నీ ఈ బేస్ మీద నడుస్తుంటాయి. నేను ఇవన్నీ పరిశోధన చేసి చెప్తున్నాను. డైవర్స్ అయ్యే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతుంటాను, మీరు ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు? దంపతులు కదా, పిల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్తారు, ఇవే చెప్తారు, పెద్ద కారణాలు ఏం లేవు. మళ్ళా నన్ను ఆ రోజు ముక్కాడు, ఈరోజు మూలిగాడు, నన్ను పట్టించుకోలేదు, నాకు అసలు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, 24 గంటలు ఏదేదో వాడు చెప్తాడు, ఏదేదో ఏం చెప్తుంది. అన్ని చిన్న చిన్న కారణాలు, సిల్లీ కారణాలు. మనకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక తాపంలో ఉన్నారు కాబట్టి అవి పెద్దగా కనిపిస్తాయి. జీవితం అంతా సుఖం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు వీడితో ఏడుస్తూ ఉండాలి అనుకుంటారు.
సరే అని చెప్పి విడిపోయిన తర్వాత ఇంకోటి ఏమన్నా చేసుకున్నాక అక్కడ కూడా అలాగే ఉంటుంది. మనుషులందరూ అలాగే ఉంటారనే విషయం వాళ్ళకి తెలిసేటప్పటికి జీవితం కాలిపోతుంది. ఇంకప్పుడు నోరు మూసుకొని పడి ఉంటారు. ఏదో పాట ఉంది కదా, వీడు కూడా ఇంతే అని, మగాళ్ళు వట్టి మాయగాళ్ళు అనే పాట, వీడు కూడా ఇంతే అంటది. అలాగే మనుషులందరూ వట్టి మాయగాళ్ళు, అందరూ ఇంతే, ఎక్కడ ఏం మార్పు ఉండదు ఫ్రెండ్స్. మీరు అనుకుంటున్నారు మనిషి మారితే మనిషిని మార్చేయచ్చు అని, ఎవడు మార్చలేరు. మార్చే లెక్క అయితే సృష్టి అంతా మారిపోతుంది, కృష్ణుడే మార్చేస్తాడు. నా దాకెందుకు. ఒక ఆమె వచ్చి నా దగ్గర, అయ్యా వంశీ గారు మా ఆయన కొంచెం మార్చండి అంటది. అంటే ఏం చేయాలమ్మా, ఈయన తీసి ఇంకొని పెట్టనా అంటాను. అయ్యయ్యో అలా కాదండి అతన్ని మనసు మార్చండి అంటది. ఏం మార్చాలంటే నేను అడిగినప్పుడల్లా పంపించాలి, నాకు డబ్బులు ఇస్తుండాలి, నన్ను మంచిగా చూస్తుండాలి, ఇలా లిస్టు చెప్తుంది. ఆయన ఏం చెప్తాడు, మావిని మార్చేయండి, ఎప్పుడు 24 గంటలు నష్ట పెడుతుంటుంది, ఎప్పుడు 24 గంటలు అలా అంటది ఇలా అంటది, దాన్ని మార్చేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అంటాడు ఈయన. ఎవడు మార్చలేడు ఫ్రెండ్స్, ఇది సత్యం. వారిని వారే మార్చుకోగలరు. అలా మారే అవకాశం ఉంటే మహాభారత సంగ్రామం జరగదు. కృష్ణుడే దుర్యోధనుడిని ఓం భూషణ్ మార్చేస్తాడు. అలా మార్చేసే అవకాశం లేదు మిత్రులారా, మారరు కూడా. మీరు ఇలా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇవ్వబడ్డారు. మీ యొక్క ఆధ్యాత్మిక తాపం మారితే, మీ యొక్క చైతన్య స్థితి, మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి మారితే అన్నీ మారిపోతాయి. ఎన్నిసార్లు భీష్ముడు శకున్ని పంపించడానికి, మార్చడానికి ఎంత ప్రయత్నం చేశాడో శకున్ని. భీష్ముడు శకున్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో వదిలేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, ఇక్కడ ఎందుకురా ఈ రాజకీయాలు నడుపుతావు అని మార్చడానికి ఎంత ప్రయత్నం చేశాడో భీష్ముడు. ఏం మారలా శకుని, మళ్ళా వచ్చేవాడు ఏదో వంక పెట్టుకొని, బంధువు కదా. అదే భీష్ముడు తను మారాడు అనుకోండి, శకుని మారిపోయాడు. భీష్ముడు అయ్యో నేను నీ అక్కకి ఎంత అన్యాయం చేశానో నన్ను మన్నించు, నీ రాజ్యాన్ని నేను సుసంపన్నం చేస్తానని తన రాజ్యాన్ని, ఆ శకుని రాజ్యాన్ని ఇంకా విస్తారంగా చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించుంటే శకుని మారిపోయాడు. భీష్ముడి మీద పగతో శకుని పక్కలో బల్యమయ్యి కుతంత్రాలు నడిపి, రాజకీయాలు నడిపి మొత్తం అంతా వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అంతా నాశనం చేశాడు. చూసారా ఫ్రెండ్స్, ఆ కురువంశం నాశనం అవడానికి కారణం వాళ్ళే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆధ్యాత్మిక తాపానికి మూలాలన్నీ ఇవి. ఎవడ వాస్తవానికి వాడే కారణం అన్న పదం మొత్తం ఆధ్యాత్మిక తాపానికి ఆన్సర్. 90% ఫ్రెండ్స్, 1 కాదు 2 కాదు, 90%. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో. ప్రతి మనిషి పడే బాధకి తన మూలం ఎక్కడుందని ఎత్తుక్కోవాలి. నేను ఎక్కడ సరిగా లేనని ఒక్కసారి స్కాన్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఇతరుల తాపాలు మీకు శాపాలుగా మారిపోతాయి. ఎందుకంటే మీ వల్ల అవతలోడు పెయిన్ అనిపిస్తాడు కదా, అది మీకు శాపాలుగా మారిపోతాయి. ఇతరుల తాలూకా భావనలు. సడన్గా కోపం వచ్చేస్తుంది మనకి, ఒక సర్రమని లేస్తుంది అనమాట. ఆ కోపం వల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళలో ఉన్న స్నేహము, ఆ సున్నితత్వం నాశనం అయిపోతాయి. నాశనం అయిపోయి ఏమవుతుంది, వాళ్ళు అలాగే ప్రదర్శిస్తారు. తన కోపమే తన శత్రువు అన్నారు కదా, పక్కవాడి కోపమే నీ శత్రువు అన్నారా? చెప్పండి ఎక్కడన్నా. తన కోపమే తన శత్రువు. పక్కవాడి కోపం శత్రువు ఎప్పటికీ కాదు, మీ కోపమే మీకు శత్రువు. ఎంతమంది తమ కోపంలో ఎన్ని కోల్పోతున్నారో ఈరోజు, ఎంతమంది మిత్రులను కోల్పోతున్నారో ఒక్క కోపం. ఆ కోపానికి కారణం ఏంటి? ఇదిగో దాని వెనకే రెడీ కాచుకొని కూర్చొని ఉంది, క్రోధం. క్రోధానికి కారణం ఏంటి? కామం. కామం అంటే తాము అనుకున్నది లభించలేదు, దానిలో నుంచి అసహనం, దానిలో నుంచి అసూయ, దానిలో నుంచి క్రోధం, దానికి ప్రతిరూపం కోపం, దాని ఫలితం చిన్నాభిన్నం. బుద్ధినాశ్య ప్రణశ్యతి, బుద్ధి నాశనం అయిపోతుంది. నిన్న మా విశాఖపట్నంలో ఒక సింహాచలం ఏరియాలో ఒక ఆయన 6గురిని చంపేశాడు ఒకేసారి. ఏదో ఫ్యాక్షనిస్ట్లో ఎక్కడో
తెలంగాణలోనో ఎక్కడో లేకపోతే కర్నూలులోనో కాదు జరిగింది. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన ఊరు, సింహాచలం ఏరియా దగ్గరలో. మేము వస్తుంటే కారులో వస్తుంటే అక్కడ న్యూస్ అనమాట. రోడ్డు పక్కన అంతా జనం ఉన్నారు. ఏంటి ఇక్కడ జరిగిందంటే మా కార్లని ఆపేసి డైవర్ట్ చేశారు. ఏం జరిగిందంటే న్యూస్. ఒక కుటుంబంలో 6గురిని చిన్నపిల్లలతో సహా ముసలితో సహా ఒక నరికేశాడు. ఎందుకు అలా చేశాడు? దానికి ఏదో స్టోరీ ఉంది. వాళ్ళ కుటుంబ తగువులు ఉన్నాయి. వాళ్ళందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక 2-3 ఏళ్ళ క్రితం ఏదో కుటుంబ తగువులు ఉన్నాయి, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ గొడవ అయింది. ఇంకా వాళ్ళందరూ వీడితో ఇక్కడ ఎందుకు లేబ్బా అని చెప్పేసి ఆ గ్రామం వదిలేసి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల తర్వాత ఏదో పెళ్లి కార్యక్రమం ఉందని అందరూ వచ్చారు. వస్తే మళ్ళా వీళ్ళు వచ్చారు అని చెప్పేసి వాడు ఏం చేశాడు, కత్తి తీసుకొని ఆ ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళని, కూర్చున్న వాళ్ళని, నుంచున్న వాళ్ళని అందరినీ సఫ నరికేశాడు. 6గురిని. రియల్, ఇది ఫ్యాక్ట్. ఫోటోలు కూడా ఉన్నాయి, పేపర్లోకి వెళ్ళి చూసుకోండి. చిన్నపిల్లతో సహా. వాడు ఎందుకు అలా అయిపోయాడు? వాడు ఎందుకు అంత భయంకరమైన మృగంలా మారిపోయాడు? చిన్నపిల్ల, చిన్న పసిపాప, దాన్ని కూడా చంపేశాడు. 6గురు శవాలు లైన్లో పడుకోబెట్టి ఉన్నాయి. ఎందుకు అలా మృగంలా మారిపోయాడు అంటే వాడి యొక్క ఇదిగో ఆధ్యాత్మిక తాపం, వాడి యొక్క క్రోధానికి ప్రతిరూపం. తర్వాత కూర్చొని ఆలోచించుకుంటాడు, ఏంటి నేను ఇలాంటి పని చేసిన దేవుడా. ఏడుస్తాడు, వాడు ఖచ్చితంగా ఏడుస్తాడు. కానీ అప్పటికే కాలం దాటిపోతుంది. కనుక ఫ్రెండ్స్, ఈ ఆధ్యాత్మిక తాపానికి మూల కారణం ఏంటంటే మన యొక్క సరికాని జీవన విధానము. వర్గాల్లోనే ఆన్సర్స్ ఉన్నాయి. నాలో కామం ఎంత ఉంది, క్రోధం ఎంత ఉంది, లోభం ఎంత ఉంది, మోహం ఎంత ఉంది, మదం ఎంత ఉంది, మాత్సర్యం ఎంత ఉంది, నేను ఎందుకు ఇలా మాత్సర్యం అంటే అసూయ, నేను ఎందుకు అసూయ పడుతున్నాను అని ఎవరికాళ్ళు పరిశీలించుకోవాలి. కామం డిజాల్వ్ చేసుకోవాలంటే ఆ కోరికని మీరు దాటి ముందుకెళ్ళండి. ఈ కోరిక అనుభవించడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటో అని ముందుకెళ్ళి చూడండి. అంటే మీరు ఏదన్నా పొందాలనుకున్నారు, ఆ పొందాలనుకున్న దాన్ని పొందిన తర్వాత జరిగే పరిణామాలను ఊహించుకోండి. బాబోయ్ వద్దు నమస్కారం అని మీరు కోరిక డిజాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా క్రోధం రాకుండా ఉండాలంటే అందరూ నా బానిసలు కాదు, ఎవడు నా మాట వినాల్సిన అవసరం లేదు, అందరూ ఆత్మలో ఈ లోకానికి వచ్చాము అని ఎదుటి వారిని గౌరవిస్తూ ఉండండి. మీ లోపల నుంచి క్రోధం మాయమైపోతుంది. లోభం పోవాలంటే ఉన్నంత వరకు దానం చేస్తూ ఉండండి. మోహం పోవాలంటే దాని పట్ల ఎరుక పెంచుకోండి. ఎరుకుతో ఉంటే మోహం మాయమవుతుంది. మదం పోవాలంటే అందరినీ గౌరవించడం నేర్చుకోండి. భిక్షగాడిని కూడా గౌరవించండి. వాడు ఏమి గొప్పవాడు, ఏమి టాలెంటు, మనం అడుక్కోలేము, వాడు అడుక్కుంటున్నాడు, మనం అడుక్కోగలమా చెప్పండి అని మీరు భిక్షగాడిని కూడా గౌరవించడం ప్రారంభించండి. రెస్పెక్ట్ ఇస్తే మదం పోతుంది. మాత్సర్యం, అసూయ పోవాలంటే మీ ముందు ఏ అద్భుతం జరిగినా చిన్నదవ్వచ్చు, దాన్ని అభినందించండి, చప్పట్లు కొట్టండి మనస్ఫూర్తిగా. అబ్బా వండర్ఫుల్, బాగా పాడావు అనండి. అలా కాకుండా అబ్బా ఈడు పాడాడా నేనైతే ఇంకా చింపేద్దును అని మండిపోకండి. ఇది ఆధ్యాత్మిక తాపంలోంచి బయటకు వచ్చే మార్గం. అందుకని ఆధ్యాత్మిక తాపం కనుక దాటామా ఫ్రెండ్స్, ఈ తాపత్రయంలో ఉన్న మొట్టమొదటి మీరు గెలిచేసినట్టే. ఇక రెండో తాపంలోకి వెళ్ళిపోదాం. ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే ఇతర కోట్ల వలన కలిగే తాపాలు. ఆది భౌతిక తాపాలు అంటే మన ప్రమేయం లేదు, వాళ్ళ అజ్ఞానం, అక్రమ చర్యలు. అంటే వచ్చి మన మీద దాడి చేస్తారు, మనల్ని కొడతారు. ఎక్కువ పిల్లలు ఎదుర్కొంటారు. ఇది ఆది భౌతిక తాపం. మనకు కలిగే బాధలు ఇతరుల వల్ల, ఇతర ప్రాణికోటి వల్ల, లేదా ఇతర మనుషుల వల్ల. ఒక స్త్రీ ఉంది, తన భర్త వచ్చి ఆమె దాష్టికం చేస్తాడు, కొడతాడు ఆమెని. ఆమె బలహీనరాలు, పురుషుడు బలవంతుడు అని కొడతాడు. కొట్టినప్పుడు ఆ స్త్రీకి కలిగే బాధ ఆది భౌతిక తాపం. దానిలో కూడా ఆమె పాత్ర ఉంటుంది. పాత్ర లేకుండా ఏముండదు. 90% ఉంటుంది, 9% వీడిది ఉంటుంది. అంటే ఈ ఆది భౌతిక తాపం అంటే ఇతరుల మనుషుల వల్ల కలిగే ఆది భౌతిక తాపం 9%. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే పక్కవాడి వల్ల మనకు కలిగే బాధ 9%, మన వల్ల మనకు కలిగే బాధ 90%. ఇది మర్చిపోకండి అసలు. కానీ దీన్ని రివర్స్ చేసేసుకున్నారు అందరూ. నేను ఎంత మంచివాడిని, నన్ను చూడు ఎంత బాధ పెట్టారు అంటారు. మీరు కావాలంటే తరిచి చూసుకోండి, మీ కేసును మీరే పరిశోధన చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని కారణాలు ఎత్తుక్కోండి, ఖచ్చితంగా దొరికేస్తాయి.
మిమ్మల్ని మీరు వెనకేసుకొస్తే దొరకదు, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటేనే దొరుకుతుంది. కనుక మన ప్రమేయం లేకుండా ఇతరుల మన జీవితాల్లో చేసే దాష్టికాలు ఈ కోవకు వస్తాయి. ఆది భౌతిక తాపం, దానిని మీరు దాటాలి అంటే, ఈ ఆది భౌతిక తాపం దాటాలంటే మీరు అవేర్నెస్తో అవతల వాళ్ళని డీల్ చేస్తూ క్షమతో ఉండాలి. క్షమ తప్ప ఇంకో మార్గం లేదు దీనికి. ఆది భౌతిక తాపంలో నుంచి బయటికి రావాలంటే క్షమ, ఆధ్యాత్మిక తాపం నుంచి బయటికి రావాలంటే అరిషడ్ వర్గాల నిర్వహణ, ఆది భౌతిక తాపం నుంచి బయటికి రావాలంటే క్షమ అంటే ఓర్పు లేదా ఉపేక్షించడమే. ఎందుకంటే 9% ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఏమీ చేయలేరు మిమ్మల్ని ఎవరు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఈ ఆది భౌతిక తాపం దాటాలంటే మనము అవతల వాడిని క్షమతో ఉండడమే. మరలా తరిచి చూస్తే ఈ ఆది భౌతిక తాపానికి బ్యాక్గ్రౌండ్ ఇంకో స్టోరీ ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది. దాన్ని జోలి వెళ్ళట్లేదు నేను ఈరోజు మామూలుగా ఈ ప్రపంచంలో, ప్రజెంట్ ప్రపంచంలో జరుగుతున్నదే మాట్లాడుతున్నాను. ఫాస్ట్కి వెళ్ళట్లేదు. ఇంకా ఫాస్ట్కి వెళ్తే ఆ 9% కూడా మీ అకౌంట్లోనే ఉంటుంది. 99% మీ అకౌంట్లో ఉంటుంది. 1% ప్రకృతి ధర్మాలు, లేకపోతే ఏదో ఓవర్కమ్లో వచ్చి ఉండొచ్చు. రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు, ఎదురుగా లారీ వచ్చి గుద్దేసిద్ది, కాళ్ళు విరిగిపోతాయి. ఇది ఆది భౌతిక తాపం. అంటే ఆ డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయకపోవడం వల్ల మనకు గుద్దాడు. నేను చెప్పేది కేవలం భౌతిక ఈ కాలానికి సంబంధించింది. ఇంకా పరిశీలన చేసామనుకో, ఇంకా వెనక్కి వెళ్ళామనుకో, ఆ లారీ నన్నే ఎందుకు గుద్దింది ఇంతమంది ఉండగా, దాని వెనక ఒక కథ ఉంటుంది. నేను ఎవరి కాళ్ళు ఎరగొట్టాను కాబట్టి తిరిగి ఈ లారీ రూపంలో వచ్చి నా కాళ్ళు ఎరగొట్టింది, అక్కడ ఆన్సర్ వస్తుంది. అంటే ఇంకా తరిచి చూస్తే ఆది భౌతిక తాపము కూడా మన అకౌంట్లోనే ఉంటుంది. అందుకని ఆ 9% కూడా మనదే అవుతుంది గతంలోకి వెళ్ళిపోతే, గత జన్మల్లోకి వెళ్ళిపోతే. ప్రస్తుత జన్మ గురించి చెప్తున్నా నేను, ఈరోజు గత జన్మల గురించి మాట్లాడలా. కనుక ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆది భౌతిక తాపము కూడా 9%. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి, తర్వాత ప్రకృతి నుంచి కలిగే బాధలు, సాంఘిక జీవనం వల్ల కలిగే బాధలు, ఫలితాలు, ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. కేవలం 9%. ప్రకృతి వల్ల కలిగే విపత్కారాలు, పాము తేలు కుట్టడాలు, ఇవన్నీ అన్నమాట. వీటిని పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్. 9% మీరు ఎంత ఈజీగా దాటేయగలరో తెలుసా? చాలా ఈజీ. డివైడ్ చేసుకోండి ఈరోజు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపంలో మన వల్ల మనకు కలిగే 90%, ఆది భౌతిక తాపంలో 9%, ఆది దైవిక తాపం 1%. ఇక ఆది దైవిక తాపం అంటే ప్రకృతి సహజమైన మార్పుల వల్ల కలిగే తాపాలు. అది ప్రకృతి సహజంగా వర్షాలు రావడం, లేకపోతే అతివృష్టి, లేకపోతే అనావృష్టి, భూకంపాలు, సునామీలు, వ్యాధులు, కరోనాలు, ఇలాంటివన్నీ కలిపి 1%. మనం విచిత్రం ఏంటంటే 1%ని 90% చేశాము, 9%ని మిగతా చేసాం. మనం మాత్రం పత్తిత్తున్నాం, అబ్బా మనం అసలు నాకేం తెలియదు, నేను అంత అమాయకుడిని అని కూర్చుంటాం. మొత్తం మార్చేసుకున్నాం మనం. కాదు, స్పిరిచువల్ సైన్స్ చెప్తున్నది ఇది. పక్కాగా శాస్త్ర పరిశీలన చేసి మరీ చెప్తున్నాను. ఆది భౌతికం 9%. ఆది దైవికం అంటే ప్రకృతి వల్ల కలిగే బాధలో 1%. మన వల్ల మనకు కలిగే బాధలో 90%. వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఇది నేను చెప్తుంది. ఎందుకంటే నేను ఇవన్నీ పరిశోధన చేసి చెప్తున్నాను. సో బుద్ధ పురుషులకు బుద్ధత్వంలోకి వస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. అప్పుడే తాపత్రయాలు మారుతాయి. లేదంటే మీరు ఆ తాపత్రయాల్లోనే ఉంటారు. మళ్ళీ ఆ తాపత్రయం వల్ల మళ్ళీ కొత్త కర్మను సృష్టిస్తాం. ఆ కొత్త కర్మను తీసుకెళ్ళి మళ్ళీ నీ వల్ల నాకు ఇలా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని మనం ఇలా చేస్తాము. ఫైనల్గా మన జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము చాలా చిన్నవి. అత్యంత పెద్దది, భారీ అయినది ఆధ్యాత్మిక తాపం అంటే మన వాస్తవం. దానిని మార్చాలంటే ఒక్క పని చేయాలి. మనల్ని మనం వెనకేసుకు రాకుండా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మొత్తం జీవితం మారిపోతుంది. నాకు ఎందుకు ఈ దుఃఖం కలిగింది, నేనే ఏదో చేశానన్న కోణంలో మీరు పరిశోధన చేయాలి.
నా దుఃఖం ఎలా పోతుంది అన్నది మీరు ఎతక్కండి. నా దుఃఖం కారణం ఏంటి, నేనే ఎక్కడ కారణమయ్యాను అని మీరు ఎత్తుక్కుంటూ ఉండండి, పక్కవాడి మీద దృష్టి తీసేసి. అప్పుడు మీ ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం చిన్నవైపోతాయి. ఆధ్యాత్మిక తాపాన్ని డిజాల్వ్ చేసేస్తే చాలా సింపుల్ అయిపోతుంది లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.